ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు, నిన్ను ఎగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు, సంబరాలు చేసుకుంటుండొచ్చు, వాళ్ళు బాగా ఎంజాయ్గా నీకు కనపడుతుండొచ్చు. అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే. నీళ్ల మీద పుట్టుక్కున మొలిసింది నీటి బుడగ, చూస్తానే పుట్టుకుమంటది. అది పర్మనెంట్ కాదు. వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు. నీకు ఇవి తాత్కాలికం, అవి వాళ్ళకు తాత్కాలికం. దేవుని యందు భక్తి నిలిపిన సోదరుడా, దేవుని యందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా, భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు. అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా భక్తిపరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది, నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది.